హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. అదొక చీకటి ప్రదేశం. అక్కడ చల్లగా ఉంది. రాతి గోడకు అక్కడక్కడా గుచ్చబడ్డ కాగడాలు, ఒక చిత్రమైన నూనె వాసన. ఆ చీకటిలో మినుకు మినుకుమంటూ ఒక దీపం వెలుగుతోంది. గాలి కూడా లేనందువల్ల ఉక్కబోతగా ఉంది. ఆ గుడ్డి వెలుగులో ఓ వ్యక్తి పద్మాసనంలో కూర్చుని నెమ్మదిగా ఏదో పఠిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా విన్నా అర్థం కాదు, అంత నెమ్మదిగా పఠిస్తున్నాడు. అక్కడి వాతావరణం కానీ, ఆ చీకటి కానీ, ఇంకే ఇబ్బంది కానీ అతన్ని డిస్టర్బ్ చేయడం లేదు. తదేక దీక్షతో అతడి బండ పెదాలు కదులుతూ ఉన్నాయి. చూపులకు చాలా మోటుగా ఉన్నాడు ఆ వ్యక్తి. ఆ మంత్రాల తాలూకు శక్తులేవో అతడి చుట్టూ చేరి గుసగుసలాడుతున్నట్టు చిన్న సవ్వడి గాల్లో కలకలం. అతడి ఎదురుగా 13 అడుగుల ఎత్తున్న ఏదో దేవత విగ్రహం భీకరంగా ఉంది. ఒళ్ళు గగురు పొడుస్తోంది. ఆ విగ్రహాన్ని చూస్తే భక్తిభావం కంటే భయమే కలుగుతోంది. ఉన్నట్టుండి అతడి ముందున్న మట్టి పాత్రలో భగ్గుమని వెలిగింది ఒక జ్వాల. ఎవ్వరూ వెలిగించకుండా వెలిగిన ఆ మంట చిటపటమంటూ ఏవో పేలుతున్న చప్పుడు. ముందు కూర్చున్న వ్యక్తి మంత్రాలు చదవటం ఆపి పక్కన పెట్టబడున్న ఒక ఇనుప కత్తితో తన ఎడమ చేతి బొటనవేలుని చటుక్కున తెగనరుక్కుని ఆ మంటల్లో వేశాడు. అంతే, రక్తం బుసబుసా పొంగింది. మంట ఒక్కసారిగా పెద్దదయ్యింది. పెట్రోల్ పడినట్టుగా భగ్గుమంది. అతడి కళ్ళల్లో పైశాచిక ఆనందం, చెప్పరాని ఆవేశంతో ఊగిపోతూ ఆ నిప్పుల్లోకి తన మిగిలిన ఎడమ చేతిని కూడా తెగ నరికాడు. రక్తం ధారగా పడసాగింది. ఎగిరి వెళ్ళి మంటల్లో పడింది మొండి చెయ్యి, ముంజేతి వరకున్న చెయ్యి. అంతే, ఇంకేంటి, నిలువెత్తిన ఎగిశాయి మంటలు. ఆ దేవత ముఖం పైన ఒక వికృత హాసరేఖ మెరిసినట్టుగా అనిపిస్తోంది. మంత్రోచ్చారణ ఎక్కడా ఆగలేదు. కానీ ఆ దేవత ఇంకా పలకలేదు. సహనాన్ని కోల్పోయినట్టుగా తన మొండి చేతి రక్తాన్ని మంటల్లోకి వ్రేలుస్తూనే ఒక పెద్ద పెడబొబ్బ పెట్టాడు ఆ వ్యక్తి. రావు కదూ, పలకవు కదూ, నీ రక్తదాహం తీరదు కదూ, అయితే ఇక చూడు, నేను నీకంటే మొండివాడిని. 1000 సంవత్సరాల నా దీక్ష ఎందుకు, నిన్ను ప్రసన్నం చేసుకోలేని నేనెందుకు, ఇదిగో తీసుకో. అతడి నోట్లో మాట పూర్తి కాకుండానే ఆ ఇనుప కత్తి వేటు అతని మెడపై పడింది. అంతే, ఇంకేంటి, చెట్టు నుంచి పడిన కొబ్బరి బొండంలా మొండెం నుంచి వేరుపడిన అతడి తల ఎదురుగా ఉన్న ఆ నిప్పుల కుండంలో పడింది. మొండెం మాత్రం పడిపోలేదు, కూర్చునే ఉంది. మొండి చేత్తో రెండో చేత కత్తితో మంటల వెలుగులో ఆ శరీరం, తలలేని మొండెం అతి భయంకరంగా ఉంది. మంటల్లో తల పడగానే ఉవ్వెత్తున ఎగిసిన జ్వాలల్లోంచి వినిపించింది ఒక భీకర కంఠస్వరం. అహో చండముఖి, భళిభళి, మెచ్చానురా. ఆత్మార్పణ గావించుకుని మొక్కబోని ధైర్యంతో తాంత్రిక చక్రవర్తి వనిపించావు. కోరుకో. ఖంగుమంది కంఠం. ఇచ్ఛామరణం కాదు దేవి, మరణమే లేకుండా వరమివ్వు. నీ పుత్రుడిని గెలిపించు. మంటల్లో కాలుతున్న తల అలాగే మాట్లాడుతోంది. ఏవో 100 గొంతులు వికవికా నవ్వినట్టుగా గాల్లో గుసగుసలు, నవ్వులు పరిహాసంగా వినిపించసాగాయి. హెచ్చైపోయినాయి ధ్వనులు. మరణమే లేని వరమా? గాల్లోంచి మాటలు వెక్కిరిస్తున్నట్టుగా ఉన్నాయి. అదే మాట ప్రతిధ్వనిస్తున్నట్టుగా ఉంది. వికటాట్టహాసం చేసింది ఆ దేవత. అరెరే మానవ, ఏమి దుస్సాహసం! మరణం లేని వరమా? ఎన్ని వేలేండ్లు జీవింతువు? ఈ భూమిపై జన్మించినావని మరచినావా? ప్రకృతి విరుద్ధముగాక విరుద్ధము. పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు. ఇప్పటికే ఇచ్ఛానువర్తివై మరణమును శాసించినావు. అది కూడా చాలక ఇంక జయింతువా? వెటకారంగా నవ్వింది ఆ దేవత. వింటున్న చండముఖి తల హోమకుండంలో ఎగిరెగిరి పడుతోంది. అది ఆగ్రహం వల్లో లేక రోషం వల్లో తెలియదు. మంటల్లో సగం కాలిన అతడి ముఖం భయంకరంగా ఉంది. ఓహో, నీవు కూడా శక్తిహీనురాలివేనా? ఇన్నేండ్లు నిన్ను సాధన చేసి అనేక శక్తులను వశం చేసుకుని నీ శక్తిని ప్రపంచమున అజేయముగా నిలబెట్టు నాకు మరణమును తప్పించు వరమివ్వలేని నీవొక దేవతవా? ఈ చండముఖి మోసపోయినాడు. అరెరే మోసపోయినాడు. ఈ ఓటమి కన్నా ఆ మరణమే మేలు.
నన్ను దహించు. శక్తి లేని నిన్ను ఉపాసించిన పాపానికి నన్నిట్లే ఇప్పుడే మరణించనివ్వు కసిగా ధ్వనిస్తోంది చండముఖి కంఠం. తల ఇంకా మంటల్లో కాలుతూనే ఉంది. అరెరే మానవ, నీలో విచక్షణ నశించినది. మూర్ఖుడవు, పరమమూర్ఖుడవు, గండమూర్ఖుడవు. అయినను నా పుత్రుడవు. ఇంకేదేని వరము కోరుకొనరాదా? ఈ మానవ ప్రపంచమునే నీ వశము చేతును కాదా? గుప్త మార్మిక శక్తులన్నింటినీ నీకు బానిసలను చేయనా? లోకములో అత్యంత సుందరీమణులను వనితలను నీ సొత్తు చేయనా? నీవు కోరుకున్న వరకు నీ శరీర పటుత్వమును తగ్గకుండా కాయనా? ఏమి చేయమందువు? ఒక మనిషికి ఇంకేమి కావాలి? ఇంకను చాలనిచో ఇంకేదైనా కోరుకొనుము. కాలమునకు దేవతలు కూడా అధీనులే. సర్వము కాలాధీనము. వివేకమును ఉపయోగించు. మహామాంత్రికులలో నీ ఒక మేలుజాతి రత్నము. నీవిట్లు ఖేదపడరాదు. కోరుకో నాయన అన్నదా దేవత సౌమ్యంగా. చుట్టూ గాలిలో వికటాట్టహాసాలు ఎక్కువైనాయి. కాలుతున్న చండముఖి తల ఎగిరెగిరి పడుతోంది. కుండల్లోంచి బయటికి మాత్రం రావడం లేదు. అమ్మ, ఇదేనా నీ పుత్రుడికి నువ్విచ్చే బహుమతి? ఎన్నో రకాల విద్యలను ఔపోషణ పట్టినాను. తాంత్రిక చక్రవర్తినని బిరుదుగాంచినాను. మంత్రతంత్ర విద్యలలో నాకు నేనే సాటి అని స్థుతులు పొందినాను. కానీ మరణమును మాత్రము జయించలేక ఇట్లు మిగిలినాను. ఇది న్యాయమా? ఇవ్వు దేవి, ఇవ్వు. నువ్వే ఇవ్వగలవు. ఏదో ఒక మార్గము చూపు. యమ సదనము చూడని మహోన్నతుడి మానవ ముఖ్యుడిని 7 లోకములు నుతించవలే. దయచూపు. కాలిపోతూ కూడా మాట్లాడుతూనే ఉంది చండముఖి తల. ఆ దృశ్యం చూడడానికి అత్యంత భయానకంగా ఉంది. సాధారణమైనటువంటి గుండె ఉన్నవాళ్ళైతే చూడగానే వాళ్ళ గుండె ఆగక మానదు. అంత భయానక దృశ్యం అదే. ఘోరంగా నవ్వింది ఆ దేవత. ఆమె వికృత ముఖంలో ఎర్రటి పెదవులను దాటుకొని బయటికి వెళ్ళుకొచ్చిన తెల్లటి నెలవంక ముక్కల్లా తళుక్కొని మెరుస్తున్నాయి కోరలు. రక్తపు ముద్దల్లాంటి ఎర్రని విశాల నేత్రాలు క్రూరత్వం కూరినట్టుగా ఉన్నాయి. ఆ దేవిలో కరుణరసాత్మకమైన చూపులు లేవు. మాతృస్వరూప లక్షణమైన దయ లేదు. ఆమె చేతిలోని అడ్డకత్తి పదునుగా మెరుస్తోంది. ఓరి మూర్ఖశిఖామణి, ఎన్నిసార్లు చెప్పిననో వినవైతివి? చావును జయించు అవకాశము ఈ లోకమున యోనిజులకు లేదు. 100 నుంచి నమ్మినావు. నిన్ను నిరాశపరచలేను. బిడ్డ, సజీవుడవుకా? నీ సర్వాంగములతోనూ లేచి సంపూర్ణ శరీరుడవై రా. ఇట్లు ఖండిత శిరస్సుతో నన్ను చూచెదవా? లెమ్ము చండముఖి, సంపూర్ణ ఆరోగ్యవంతుడవై లెమ్ము అన్నది ఆ దేవి కంఠస్వరం. ఈసారి కాస్త మృదువుగా పలికిందామె. కొద్ది క్షణాల్లో అక్కడ వెలుగుతున్న జ్వాలల్లో తగలబడిపోతున్న చండముఖి తల మంటల్లోంచి రివ్వున ఎగిరి కని విని ఎరుగని విధంగా అతడి మొండానికి తిరిగి అతుక్కుంది. కొద్ది సెకండ్లలో ఎప్పుడో తగలబడిపోయిన చెయ్యి తిరిగి సజీవంగా మణిగట్టుకి అతుక్కుంది. వికటాట్టహాసం చేశాడు చండముఖి. దేవి, నీకు నమస్సులు. ఇకనైనా ఈ పుత్రుని కరుణించు. చేతులు జోడించి నిలబడ్డాడు. ఆమె సాధారణ స్థితిలోకి వస్తూ తన భయంకర స్వరూపాన్ని ఉపసంహరించుకుంది. అమ్మా, చెప్పు. నీ పుత్రుని గతి ఏమి? చెప్పు. చావా లేక బ్రతుకా? ఏమి చేయమందువు? దేవుడితో సమానమైన నీ పుత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేయగలడు. ఇకనైనను కరుణించు. మరణమును జయించు వరమును నాకు ప్రసాదించు. వింటున్న దేవత దీర్ఘంగా నిట్టూర్చి, విధి బలీయన్నాయన అన్నది. ఇంకా ఉంది. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.